తాజాంశాన్ని చూస్తున్నాం. సత్యవర్ధన్ బెదిరింపు కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కౌంటర్ వేసేందుకు ప్రభుత్వం ఎన్ని రోజులు గడువు కోరింది? దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? శ్వేత, ఈ రోజు మరో 3 రోజులు సమయం కోరింది. ఒకసారి కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో ఇప్పటికే ఇటు వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ లో వాదించేందుకు ప్రత్యేక పీపీని నియమిస్తున్నామని, దానికి కౌంటర్ దాఖలు చేయడానికి 2 రోజులు సమయం కావాలని మొన్న ఇటు పోలీసు తరపు న్యాయవాదులు అభ్యర్థించగా 2 రోజుల సమయం ఇచ్చారు. అయితే ఈ రోజు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా మరో 3 రోజులు సమయం కావాలని కోరుతూ ప్రభుత్వం ఇటు కోర్టులో మా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ 3 రోజులు సమయం ఎందుకు అని ఇటు వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం లేవనెత్తేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతానికి పిటిషన్ అయితే దాఖలైంది. దాని మీద ఇంకా జడ్జి దాన్ని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు సాధారణంగా ఈ కస్టడీ పిటిషన్, అదే విధంగా వంశీ దాఖలు చేసినటువంటి హెల్త్ గ్రౌండ్స్ లో తనకు జైల్లో కొన్ని వస్తువులు కావాలని వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత రిమాండ్ పిటిషన్ మీద విచారణ కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ మీద విచారణ కోరే అవకాశం ఉంది ఇటు వంశీ తరపు న్యాయవాదులు. అయితే ఈ బెయిల్ పిటిషన్ లో గనక విచారణ జరపాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తరపు నుంచి కౌంటర్ అయితే దాఖలు చేయాలి. మరో 3 రోజులు సమయం కోరటంతో మరో 3 రోజులు బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు 2 పిటిషన్లకు సంబంధించి ఉత్తర్వులు రానున్నాయి. సాయంత్రం వరకు ఉత్తర్వులు వస్తాయనేటువంటి ప్రస్తుతం న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్.